ప్రైజ్ లార్డ్. ప్రతి క్రైస్తవుడు చేయవలసిన మొదటి పని, ప్రాముఖ్యమైన పని ఏమిటయ్యా అంటే, మొదట దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెదకుట. దేవుని వాక్యం అదే సెలవిస్తా ఉంటుంది. కానీ నేటి దినాల్లో చాలామంది క్రైస్తవులను చూసినట్లయితే, వారు మొదటగా ఏమి వెతుకుతున్నారయ్యా అంటే, మొదట లేవగానే ఒక మొబైల్‌ని వెతుకుతూ ఉంటున్నారు. లేకపోతే పొరుగు వారి గురించి ఆలోచించటం. వారి స్టేటస్ పెట్టుకున్నారు, వీరే స్టేటస్ పెట్టుకున్నారు, వారి యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయని పొరుగు వారి గురించి వెతుకుతూ ఉంటున్నారు. ఇంకా కొంతమంది స్త్రీలను చూసినట్లయితే మొదట లేవగానే దేవుని వాక్యాన్ని గాని, ప్రార్థించడం కానీ చేయకుండా వారు పనులు చేస్తూ ఉంటారు. తద్వారా వారు దేవుని రాజ్యాన్ని వెతకలేకపోతూ ఉంటున్నారు. దేవుని నీతిని వెతకలేకపోతూ ఉంటున్నారు. ఆ ఒక్క కారణం చేతనే వారు శక్తి లేని క్రైస్తవులుగా, పవర్‌లెస్ క్రిస్టియన్స్‌గా మారిపోతూ ఉంటున్నారు. ఎందుకు దేవుడు మొదటగా నా నీతిని, నా రాజ్యాన్ని వెతకమని చెప్పాడంటే, ఆయన రాజ్యం అంటే ఏదో మన తలని పైకెత్తి ఆకాశము చూడటం కాదు గానీ, ఆయన రాజ్యమంట మాటతో కాదు గానీ, క్రియతో, శక్తితో ఉందంట. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఆయన శక్తిని పొందుకొనుట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన రాజ్యమును వెతుకుట అంటే నువ్వు ఆయన శక్తిని పొందుకొనుట. అది ఏ విధంగా సాధ్యమవుతుందంటే, మొదట లేవగానే ఈ లోక సంబంధమైన కార్యాలు చేయుట కాదు గానీ, ఎప్పుడైతే నువ్వు మొదట లేవగానే ప్రార్థన చేస్తావో ఆయన అత్యున్నతమైన శక్తిని పొందుకుంటావు. దెన్ యు ఆర్ బికమ్ పవర్ఫుల్ క్రిస్టియన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక క్రైస్తవుడు శక్తివంతమైన జీవితాన్ని ఇతరులకు కనబరచాలంటే ఆ వ్యక్తి మొదటగా దేవుని రాజ్యాన్ని వెదకాలి. అప్పుడే ఆయన శక్తివంతమైన క్రైస్తవ జీవితాన్ని ఇతరులకు కనబరుస్తాడు. రెండవదిగా ఆయన నీతిని వెతుకుతా. ఆయన నీతిని వెతుకుతా అంటే దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుట. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యము ధ్యానిస్తావో ఆయన గుణలక్షణాలు, ఆయన నీతి నీకు ప్రచురపరచబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఆ రెండు కార్యాలు చేసినట్లయితే మనము దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికే వారిగా మారుతాము. కానీ సాతానుడు సింపుల్‌గా చిక్కులు పెడుతూ ఉంటున్నాడు. ఏ విధంగా అంటే రేపటిని గురించి ఆలోచించి దేవుని రాజ్యముని వెతుకుతా మానివేస్తున్నారు. ఇంకా కొంతమంది ఏమి తిందామో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుదామో అని ఈ చిన్న చిన్న లోక చిక్కులలో పడి వారు దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతకలేకపోతూ ఉంటున్నారు. ఆ ఒక్క కారణం చేతనే వారు శక్తి లేని క్రైస్తవులుగా, నిజమైన భక్తిని కనపరచని క్రైస్తవులుగా మారిపోతూ ఉంటున్నారు. ఇకనైనా మనము మొదట లేవగానే లోక సంబంధమైన కార్యాలు కాదు కానీ దేవుని రాజ్యాన్ని, దేవుని నీతిని వెతికే వారిగా మారుదాము.